తెలంగాణ పోలీసులు జైళ్లలో చేపట్టిన సంస్కరణలు బాగున్నాయని గవర్నర్ శివప్రసాద్ శుక్లా అభినందించారు. హైదరాబాద్ చెంచల్గూడ జైలులో మ్యూజియం ఫీల్ ది జైల్ ప్రారంభోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ఓపెన్ జైలు విధానం కూడా మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ మంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా కొన్ని సంస్కరణలు చేపట్టానని గుర్తు చేశారు. జైలుకు వచ్చిన ఖైదీల్లో పరివర్తన తీసుకురావాలని అధికారులకు సూచించారు గవర్నర్. ఖైదీలను పూర్తిగా బంధించి ఉంచాల్సిన అవసరం లేదని, ఆహ్లాదకర వాతావరణం ఉన్నప్పుడే వారిలో మార్పు తీసుకురాగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెంచల్గూడ జైలు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. జైలు జీవితం అనుభవించాలని కూడా ఎవరు కోరుకోరు, భావించరు, ఊహించరు. కానీ జైలు జీవితం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రతి అందరిలో ఉంటుంది. గతంలో సంగారెడ్డిలో కూడా జైలు శాఖ ఆధ్వర్యంలో అందుకు సంబంధించి ఒకరోజు దానికి రుసుము చెల్లించి జైలు జీవితాన్ని గడిపే వెసులుబాటును తెలంగాణ జైలు శాఖ తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతానికైతే అది శిథిలావస్థకు చేరుకోవడంతో నేరుగా చెంచల్గూడలోని జైలు పరిసర ప్రాంతాల్లో కూడా జైల్ మ్యూజియంతో పాటు జైల్ అనుభవ పేరుతో జైల్లో ఉండే ఖైదీలకు సంబంధించి ఎట్లా ఉంటుందనేది ఒక రోజులో తెలుసుకునేందుకు దానికి సంబంధించిన ఒక ప్రత్యేక మార్కెట్ని ఏర్పాటు చేశారు, జైలుని ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే ఇక్కడ జైల్ అనుభవం పేరుతో తెలంగాణ జైలు శాఖ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీన్ని తెలంగాణ గవర్నర్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభోత్సవం చేశారు. దీనికి సంబంధించి లోపల ఎట్లా ఉంటుంది వాస్తవానికి, ఎందుకంటే సమాజంలో మనం చూసుకోవచ్చు నిత్యం కొన్ని వందల మంది వివిధ రకాల నేరాలతో కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇందులో రిమాండ్ ఖైదీలతో పాటు జీవిత ఖైదు పడ్డవారు, వివిధ హత్య కేసులు, దొమ్మితో పాటు రకరకాల సంబంధించిన కేసుల్లో జైలు జీవితాన్ని అనుభవించే మనం చూస్తుంటాం. నిత్యం వార్తల్లో వారికి సంబంధించిన పేర్లు వింటాం. కానీ వాస్తవానికి లోపల జైల్లో ఎట్లా ఉంటుందన్నది కూడా కామన్ పీపుల్కు తెలియదు. ఏదైనా నేరం చేసి వస్తే మాత్రమే వారికి సంబంధించి శిక్ష విధించే సమయంలో వారికి కేటాయించే బారికేడ్లు కావచ్చు, వారికి సంబంధించిన గది ఎట్లా ఉంటుంది బరక్ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతానికైతే నేను చెంచల్గూడలో ఏర్పాటు చేసిన జైల్లో సంబంధించిన ప్రాంతంలో మనం చూసుకోవచ్చు. ఇది బరక్ 2గా చెప్తుంటారు. కేవలం సింగిల్గా ఒక కేసుకు సంబంధించి హత్య కేసు కావచ్చు, ఇతర ఏదైనా కేసుకు సంబంధించి కూడా అతడికి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ కారాగార శిక్ష విధించినప్పుడు అందుకు సంబంధించిన అతడికి జైల్లో శిక్షణ ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి బరక్ 2లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒక ఖైదీ అతడికి జైలు శిక్ష అనుభవించేందుకు అంతకు సంబంధించిన బరక్లో మనం చూసుకోవచ్చు. అతడికి సంబంధించి అతడు విశ్రాంతి తీసుకునేందుకు బెడ్తో పాటు అతడికి భోజనం అంటే రాత్రి మధ్యాహ్న సమయంలో భోజనం కల్పించేందుకు ప్లేట్తో పాటు అతడు మలమూత్ర విసర్జన చేసేందుకు అతడి బెడ్ పక్కనేందుకు సంబంధించిన టాయిలెట్ను కూడా ఏర్పాటు చేసి, ఇది కేవలం ఒక సింగిల్ సంబంధించిన ఖైదీకి సంబంధించిన పరిస్థితి. ఇంకా మరొకసారి చూసుకుంటే మరొక బరాక్ ఏర్పాటు చేశారు. దీంట్లో 2 నుంచి 3కు సంబంధించిన ఖైదీలను అందులో వారికి శిక్ష అనుభవించినప్పుడు వారు కలిసి కంబైన్డ్గా ఉండేందుకు ఏర్పాటు చేసింది. అది మొదటితో పోల్చుకుంటే కొంత ఇది కంజెస్టెడ్ కాకుండా కొంత విశాలంగా ఉంది. 4 ఖైదీలు ఒకే బరక్లో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఖైదీకి సంబంధించి అతడి వస్తువులకు సంబంధించి దుస్తులు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, అతడు తినే సంబంధించిన ప్లేట్లు కావచ్చు, అతడు టాయిలెట్కి సంబంధించింది కూడా ఒక అటు మూలకి ఆ టాయిలెట్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి సెల్లర్ బయట అందుకు సంబంధించిన సెంట్రీ డ్యూటీ చేసేందుకు అందుకు సంబంధించిన వివరాలు, ఈ జైలుకు సంబంధించి సిబ్బంది ఎవరెవరు ఉంటారు, వారికి సంబంధించిన బందోబస్తు, లోపల ఏమైనా జరిగినప్పుడు వాకీ-టాకీ ద్వారా కూడా సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. సేమ్ ఇదే యాజిటీస్గా లోపల జైల్లో కూడా ఉంటుంది. వీటితో పాటు సిబ్బంది సంబంధించి కావచ్చు, ఖైదీలకు సంబంధించి చెక్ చేసేందుకు, లోపల విషయాలు తెలుసుకునేందుకు ఈ ఫోన్ ద్వారా కూడా సమాచారం తెలుసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు మరొక ఇంపార్టెంట్ది, ముఖ్యమైనది కూడా హై సెక్యూరిటీ జోన్. ఎందుకంటే చాలా సంచలనాత్మకమైన కేసుకు సంబంధించి కావచ్చు, దేశ భద్రతకు సంబంధించి కావచ్చు, ఇతర టెర్రరిస్టులకు సంబంధించి ఏదైనా వాళ్ళని సంబంధించి కూడా ప్రత్యేకంగా వారికి చాలా టైట్ సెక్యూరిటీలో ఉంచాలి వారికి సంబంధించి. ఎందుకంటే వారి భద్రత అనేది మన ప్రభుత్వానికి జైలు శాఖకు సంబంధించి కూడా చాలా కీలకం కాబట్టి వారికి సంబంధించి బరక్ 4లో హై సెక్యూరిటీ సంబంధించింది అన్నమాట. ఇక్కడ ఏంటంటే కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులకు సంబంధించి కావచ్చు, దేశద్రోహానికి సంబంధించిన వారిని కూడా ఇందులో వారిని ఉంచి ఇక్కడ వారిని నిత్యం 24 గంటల పాటు వారిని పర్యవేక్షిస్తుంటారు. ప్రస్తుతం దీనికి పక్కనే ఇక్కడ జైలర్ సంబంధించిన ఒక టేబుల్ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ జైలర్ ఉంటాడు. ఈ జైలుకు వచ్చే
వారికి సంబంధించిన వివరాలు, వారికి సంబంధించిన పూర్తిగా ఇక్కడ కూర్చొని జైలర్ పర్యవేక్షణలో ఈ హై సెక్యూరిటీ జోన్కు సంబంధించిన ఎవరైతే ఇందులో ఖైదీలు ఉంటారో వారికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఒకసారి మనం విజస్ చూసుకుంటే లోపల దీనికి సంబంధించి కేవలం ఇక్కడ హై సెక్యూరిటీ జోన్లో ఉంచేందుకు ఖైదీతో పాటు లోపల కూడా మరొక గదిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అత్యవసరంగా ఇంటర్గేట్ చేసేందుకు లోపల కూడా మరొక రూమ్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేనున్న ఈ ప్రాంతానికి సంబంధించి కూడా హై సెక్యూరిటీ బరగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కరడుగట్టిన నేరస్తులను వారిని ఇక్కడ ఉంచి వారిని నిరంతరం 24 గంటల పాటు పర్యవేక్షణ కూడా చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఇది చాలా హై సెక్యూరిటీకి సంబంధించిన బరగ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి మనం చూసుకోవచ్చు చెంచలగూడ, చెల్లపల్లి వంటి ప్రధాన జైళ్ళకు సంబంధించి కూడా వీరికి రెగ్యులర్గా శిక్ష పడ్డ వారికి రిమాండ్ ఖైదీలకు సంబంధించి కూడా రకరకాల సంబంధించిన వారికేట్లు వారికి ఏర్పాటు చేస్తుంటారు. కానీ ప్రత్యేకంగా యావజ్జీవ శిక్ష పడ్డ వాళ్ళు కొన్ని కేసులలో అంటే హత్య కేసులు కావచ్చు, రేప్ కేసులు కావచ్చు, రకరకాల సంబంధించిన కేసులలో జైలు శిక్ష పడ్డ వారికి మాత్రం ఈ తరహా ఉంటుంది. ప్రస్తుతానికి లోపల జైల్లో ఏ విధంగా ఉంటుందో అందుకు సంబంధించిన యాజ్ ఈజ్గా ఇక్కడ జైలు శాఖ ఏర్పాటు చేశారు. ఇందులో ఈ జైలు పేరుతో తెలంగాణ జైలు శాఖ తీసుకొచ్చిన ఈ జైలుకి సంబంధించి ఇందులో ఒకరోజు శిక్షణ పొందాలంటే వారు పర్ హెడ్ 5 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వారు చెల్లించిన తర్వాత వారికి సంబంధించి 24 గంటల సమయంలో వారికి వాస్తవానికి జైలు శిక్ష అంటే ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్న వాడికి జైల్లో ఎట్లాంటి దానికి శిక్ష ఉంటుంది, అది సంబంధించిన దినచర్య ఏంటిది అనేది కూడా పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం విధంగా ఈ జైలు శాఖ ఈ జైలును పేరుతో కూడా తీసుకొచ్చింది. గతంలో ఇటు సంగారెడ్డిలో దీనికి సంబంధించి కూడా సంగారెడ్డిలో కూడా ఇలాంటి ఈ తరహా జైలును పేరుతో కూడా దీంతో మనకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసింది. పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన జైలుకు సంబంధించి కూడా కొంత శిథిలావస్థకు చేరుకోవడంతో కొంత వాటిని చెంచల్గూడ జైల్లోనే అందుబాటులో ఉండే విధంగా జైలు మ్యూజియంతో పాటు జైలునో పేరుతో కూడా ఈ తరహా జైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో కలిసి కిరణ్ 10 టీవీ చెంచల్గూడ నుంచి.